స్వప్న, కాసేపట్లో నువ్వు నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే. నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ. అటు చూడు. అమ్మా స్వప్న, రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది. స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే, గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటారు. వాళ్ళ నంబర్లన్నీ దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం లోపలికి వెళ్ళి బాయ్.